జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనేది ఆ కుర్రాల చిన్ననాటి లక్ష్యం. అందుకు అనుగుణంగానే పక్కా ప్రణాళికతో సన్నద్ధమయ్యారు. కట్ చేస్తే ఇవాళ విడుదలైన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ఒకరు 3వ ర్యాంకు, మరొకరు 9వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు సంపాదించడమే ధ్యేయంగా భవితకు బాటలు వేసుకుంటున్న ఆ జేఈఈ ర్యాంకర్స్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జేఈఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించినటువంటి నిఖిలేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ ర్యాంక్ సాధించడానికి తను ఎంతగా కష్టపడ్డారు, తన లైఫ్లో ఎలాంటి గోల్స్ ఉన్నాయో తనటి తెలుసుకున్నాం. హాయ్ నిఖిలేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి ర్యాంక్ వస్తుందని? అండ్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేశారా? అప్పుడు ఎలా ఉంది పర్సెంటేజ్? ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం ఫియర్గా అనిపించింది. ఎగ్జామ్ కొంచెం సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేశాను. సెకండ్ ఎగ్జామ్ రాసినప్పుడు అవన్నీ మానేయాలని అనుకున్నాను. ట్రై చేశాను, సక్సెస్ అయింది. సో యాక్చువల్లీ 300కి 300 మార్క్స్ వచ్చేసాయి, బట్ ఏజ్ వైజ్గా ఇవి ఇచ్చారు కదా. సో అప్పుడు ఆ ర్యాంకింగ్ విషయంలో ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారు? అంటే 3rd వచ్చింది, సేమ్ పర్సంటేజ్ కదా, అలా ఏమన్నా అనిపించిందా? 300 వచ్చాయి కదా, ఇంక మిగతా మనకి ఎందుకు అనుకున్నాను, అంతే. సో మీరు ప్రాపర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ఫ్యామిలీ ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అండ్ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మా ఫ్యామిలీ ప్రొద్దుటూరులో ఉంటుంది. మా డాడీ బిజినెస్ చేస్తాడు, మా మమ్మీ హోమ్ వైఫ్, మా అక్క జాబ్ చేస్తుంది టీసీఎస్లో. మీకు ఇంజనీరింగ్ అంటే ఎందుకు ఇష్టం? ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, మీకు ఎందుకు ఇదంటే ఎక్కువ ఇష్టం ఉంది? ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్ అంటే కొంచెం ఇష్టం, ఫిజిక్స్ చాలా ఇష్టం, అది చూసి వచ్చేసాను ఇక్కడ. నీకు జేఈలో అంటే ర్యాంక్ సాధించడానికి ఎవరైనా గైడ్ చేసిన వాళ్ళు అంటారు? మీ సిస్టర్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా అనేది ఫ్యామిలీ నుంచి ఎవరు ఎక్కువ మీకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు? మా అక్కనే ఎక్కువ, అంటే మా అక్క కొంచెం తెలుసు, మా పేరెంట్స్కి ఎలాగో ఏం తెలియదు, అంటే పెద్దగా ఏం తెలియదు అన్నీ. మా అక్కనే మ్యాక్సిమం గైడ్ చేసింది. ఇప్పుడు మీకు థర్డ్ ర్యాంక్ వచ్చింది, ఇంట్లో చెప్పినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యారు, అండ్ వాళ్ళు ఏం చెప్పారు మీకు? కంగ్రాచులేషన్స్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఇంతకుముందు ఎవరైనా నీ సర్కిల్లో ఇంత మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, జేఈలో ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారా? అండ్ ఎప్పుడైనా అంటే ఫస్ట్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు నేను ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకోవాలనేది? మా ఊర్లో ఒక అన్న భువన్ రెడ్డి అన్నను చూసి ఇన్స్పైర్ అయ్యాను. అడ్వాన్స్ 2nd ర్యాంక్, ఓపెన్ కేటగిరీ. సో ఇప్పుడు మీరు అడ్వాన్స్కి వెళ్తారు, సో అడ్వాన్స్లో ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలనుకుంటున్నారు? అండ్ జేఈకి సంబంధించి ఎంత టైం తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? నార్మల్గా అయితే ఇచ్చిన టైం అంటే కాలేజ్ టైం మొత్తం ఫుల్గా ప్రిపేర్ అయ్యడానికి ట్రై చేసేవాడిని. ఫోకస్ పోతే మళ్ళీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను, అంతే. సో జనరల్గా ఏంటంటే ర్యాంకర్స్ మూవీస్ చూడరు, ర్యాంకర్స్ టైం స్పెండ్ చేయరు, వాళ్ళు జస్ట్ పుస్తకాల్లోనే ఉంటారని ఒక మిత్ ఉంటుంది. మీరు ఎలా ఉంటారు? అంటే కంటిన్యూగా బుక్స్ మీదే ఉంటారు, లేదంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? టైం బట్టి ఉంటుంది. జస్ట్ మెయిన్స్కి కొన్ని రోజుల ముందు అయితే అసలు అలాంటివి ఏం పట్టించుకోకూడదు. ఫస్ట్ టైం స్టార్టింగ్లో అయితే అన్నీ చూసేవాడిని. సో మీకు ఇప్పుడు 3rd ర్యాంక్ వచ్చింది, మీకు ఎక్కడ సీట్ వస్తే బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్లో మీరు తర్వాత జాయిన్ అవ్వాలి అన్న ఆలోచన ఉంది? ఐఐటి ముంబై, సిఎస్సి. సిఎస్సి ఎందుకని? సిఎస్సి కంప్యూటర్ సైన్స్, కొత్త నేర్చుకోవచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, అంతే. సో ఐఐటి బాంబేలో ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అయితే చాలామందికి ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత ఏం చేయాలనేది ఇప్పటి నుంచే ఆలోచిస్తుంటారు ఇప్పుడు. సో అలా మీకేమైనా థాట్ ఉందా ఇంజనీరింగ్ తర్వాత ఇది చేయాలి నేను అని? అంటే లైక్ జాబ్ కావచ్చు, ఈ కంపెనీలో చేరాలి అని, లేదా ఈ పొజిషన్కి వెళ్ళాలి, ఏమైనా టార్గెట్ ఉందా? నెక్స్ట్ 10 years ఇచ్చేయాలి అన్న ఆలోచన ఉందా? ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకని? అంటే అలా ఉంటే గవర్నమెంట్ పొజిషన్ చాలా బాగుంటుంది, ప్రజలకి చాలా మంచి చేయొచ్చు. అలా జనరల్గా ఐఏఎస్ అవ్వాలనుకుంటే డిగ్రీ వైపు కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంజనీరింగ్ వైపు ఇంత ఇష్టంగా వచ్చి జేఈలో ర్యాంక్ కొట్టి ఐఐటీలో చదివి మరి సివిల్స్కి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు? ఆ డిఫరెన్సియేషన్ ఏంటి? ఎకనామికల్ సపోర్ట్ కోసం అంటే ఇది చేస్తే జాబ్ వస్తుంది, అక్కడ దాని తర్వాత నేర్చుకోవచ్చు. సో కొంతకాలం జాబ్ చేసి మీరు ఎర్న్ చేసి తర్వాత సివిల్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో దీనికి ఎవరు మోటివేషన్ మీకు ఈ ఆలోచన రావడానికి? మా అక్క చెప్పింది ఇలా చేస్తే బాగుంటుంది. ఒకన్న ట్రై అంటే మా ఫ్యామిలీలో ఒక ట్రై చేశారు, అందుకు నేను ట్రై చేయాలి. సో ఇది
కొంతకాలం పాటు ఏదైతే తను ఇప్పుడున్న ర్యాంక్ని బట్టి తనకు ఐఐటి బాంబేలో సీట్ వస్తే బాగుంటుందని నిఖిలేష్ ఆశపడుతున్నటువంటి నిఖిలేష్ భవిష్యత్తులో సివిల్స్ వైపు అడుగులు వేస్తాను అని చెప్తున్నారు. కెమెరా ఆల్ ఇండియా స్థాయిలో 9వ ర్యాంక్ సాధించినటువంటి రెడ్డి అనిల్ మనతో ఉన్నారు. మన వివరాలు తన మాటలు తెలుసుకుందాం. హాయ్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ర్యాంక్ వస్తుందని? ఇలాంటి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. జేఈ ఎంత అంటే ఎప్పటి నుంచి మీరు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు? అండ్ ఫస్ట్ టైం రాసారా, ఫస్ట్ సెషన్ రాసారా? ఎంత వచ్చింది? అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ సెషన్ నాకు 261 వచ్చాయి, ఇప్పుడు 300 వచ్చాయి. ఫస్ట్ సెషన్ వచ్చిన తర్వాత కొద్దిగా డిప్రెస్ అయ్యాను, కానీ మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ టైం రిజల్ట్ నుంచి సెకండ్ టైంలో మంచిగా రావడానికి ఈ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? అంటే జస్ట్ మోటివేట్ చేసుకున్నాను, మిస్టేక్స్ అవ్వకుండా చూసుకున్నాను. అంటే అవ్వలేదు, మరి సెకండ్ ఎగ్జామ్లో అవ్వలేదు. జస్ట్ ఇంకా ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ నాన్న అండ్ మీకైనా సిబ్లింగ్స్ అలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాకు సిస్టర్ ఉంది, ఎల్డర్ సిస్టర్. తను ఇప్పుడు బీటెక్ చదువుతుంది. అండ్ మా మదర్ హౌస్ వైఫ్. మా ఫాదర్ వైజాగ్లో సీనియర్ స్టోర్స్ ఓపెనర్ ఇండియన్ నేవీకి. అండ్ జనరల్గా ఏంటంటే నేవీ ఫ్యామిలీస్ లేదంటే ఆర్మీ ఫ్యామిలీస్లో ఒక ఆస్పిరేషన్ ఉంటుంది దానివైపు వెళ్ళాలని. సో మీకు ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంది ఇన్ ఫ్యూచర్? నాకు నేవీ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ లేదు. నాకు జస్ట్ సిఎస్సి వైపు వెళ్ళాలని ఇంట్రెస్ట్. అండ్ పెద్ద స్టార్టప్ పెడదామని నా డ్రీమ్. అంటే ఎలాంటి స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారు? అండ్ మీరు ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించి చూస్తే ఎక్కడ సీట్ రావాలని మీరు, అంటే మీకు ఆల్ ఇండియా లెవెల్లో 9th ర్యాంక్ వచ్చింది, సో చూస్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఎక్కడ చదివితే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే నా గోల్ ఐఐటి, అంటే మెయిన్స్ నుంచి వచ్చేది ఎన్ఐటి. సో నా ఐఐటి బాంబే కావాలి, సిఎస్. ఎందుకని ఐఐటి బాంబే కావాలనుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేయడం కావచ్చు, లేదంటే ఆ ఇన్స్టిట్యూషన్ గురించి అని తెలుసుకున్నారా? అంటే ఇన్స్టిట్యూషన్ కొద్ది తెలుసుకున్నాను, జస్ట్ ప్లేస్మెంట్స్ బాగున్నాయని విన్నాను. ఇంకా అక్కడ కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, లైఫ్ కొద్దిగా హ్యాపీగా అవుద్దని చెప్పారు, అందుకు. సో ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు ప్రతిరోజు? అంటే ఇందులో ర్యాంక్ రావడం కోసమని ఎంత ఫోకస్ చేసేవాళ్ళు? అండ్ ఎలాంటి ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళు? అండ్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? డైలీ 10 hours అలాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అండ్ 3 ఈక్వల్ ప్రిపేర్ అయ్యాం, దానికి ప్రయారిటీ ఏం లేదు. ఆల్ ఇండియా స్థాయిలో 9వ ర్యాంక్ అంటే చాలా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారంటే ఎలా ప్రిపేర్ అవుతే మన మార్క్స్ని అంటే బెటర్ చేసుకోవచ్చు అంటారు? జస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా ఉండి మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ చేసుకుంటే మంచిగానే వస్తుంది. సో ఇది కాన్సెప్ట్ని అర్థం చేసుకొని తప్పులు లేకుండా కనుక చూసుకోగలిగితే కానీ జేఈ లాంటి వాటిలో మంచి ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు రెడ్డి అనిల్. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.